ప్రైజ్ లార్డ్. ప్రకటన 22 అధ్యాయం, రెవల్యూషన్ 22nd చాప్టర్, ఫస్ట్ 5 వర్సెస్ చదువుకుందాము. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవెలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. రాత్రి ఇకెన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగయుగములు రాజ్యము చేయుదురు. క్రైస్తవుని యాత్ర ఆయన కూడా ముగించాడు చివరి వరకు విశ్వాసంతో. తర్వాత క్రిస్టియానా, ఆయన భార్య అయిన క్రిస్టియానా బయలుదేరింది 4 పిల్లలతో. కృపావతి కూడా జాయిన్ అయ్యింది. అనేక విషయాలు వాళ్ళు నేర్చుకుంటూ, స్త్రీలను గురించిన ఇంకా కొన్ని ప్రత్యేకమైన విషయాలు కూడా వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళు బయలుదేరుతున్నట్లు మనం చూసాము. వాళ్ళు ప్రయాణం చివరికి వచ్చారు. తర్వాత ఆ సత్రం దగ్గర గాయస్ ఆయన ద్వారా కూడా ఆతిథ్యం గురించిన విషయాలు, తర్వాత స్త్రీ ద్వారా ఒక నష్టము సంభవించింది, ఘోరమైన నష్టము, పాపం ప్రవేశించినప్పటికి కూడా స్త్రీలని దేవుడు ఎలాగ గణపరిచాడో ఆ విషయాలు కూడా కొన్ని తెలుసుకొని వాళ్ళు బయలుదేరారు. తర్వాత ఇంకా ఆ నది, బ్యూలా నది దగ్గరికి వస్తారు. అది దాటి ఆమె వెళ్ళాలి, క్రిస్టియానా ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆ నది దగ్గరికి వచ్చే ముందు మళ్ళీ ఇంకొక చోట ఒక తలుపులాగా ఉందన్నమాట. అక్కడ యోగ్యుడు అన్న ఒక ఆయన, అమ్మ మీరు ఇప్పుడు బ్యూలా నదిని దాటి కనాన దేశంలోకి మీరు ప్రవేశిస్తున్నారు, మీ విశ్రాంతిలోకి ప్రవేశిస్తున్నారు, క్రిస్టియానాకి చెప్తాడనమాట. కాబట్టి మీరు ఆ తలుపు ఉంది కదా, ఆ తలుపు దగ్గర కొంచెం చెవి పెట్టి వినండి అని చెప్తారు. అదొక దగ్గరికి వెళ్తే ఆ తలుపు లోపల ఒక బిలం లాగా ఉంటుంది అనమాట. బిలం అంటే ఒక పెద్ద గుంట లాంటిది అనమాట. ఆ దగ్గర విన్నప్పుడు అది నరకానికి పోయే ద్వారము. అక్కడ ఎట్లా అంటే అగ్ని, గంధకము వాసన, భయంకరమైన కేకలు, తర్వాత పళ్ళు కొరకటము, దేవదూషణ, ఇంకా తర్వాత పశ్చాత్తాపము, ఇవన్నీ వాళ్ళకి వినిపిస్తూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి అయ్యా ఇదేంటి, ఇది నరకంలాగా ఉంది కదా, ఎందుకు మమ్మల్ని ఇది వినమంటున్నారు అంటే, దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు నరకమును గురించి ఏమి కూడా దాచిపెట్టలేదు. నరకంలో ఏముంటుందో కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? నరకమున అగ్ని ఆరదు, దాని పురుగు చావదు అని చెప్పాడు. తర్వాత అక్కడ ఏడ్పు, పండ్లు కొరుకుట ఉన్నాయి అన్నారు. తర్వాతము అక్కడ ఎంత వెలుపటి చీకటి అని కూడా దానికి పేరు ఇవ్వబడింది. తర్వాత దానికి నిత్య అగ్ని అని పేరు కూడా ఇవ్వబడింది. సమస్తమును పోగొట్టుకొని సమస్తమును సంపాదించుకొని ఆత్మను పోగొట్టుకోవద్దు, ఆత్మను నిత్య నాశనానికి పంపించొద్దని కూడా చెప్పబడింది. తర్వాత దానికి అపవాది వాని దూతలు ఉండే స్థలం అని కూడా ఇవ్వబడింది. తర్వాత మనసాక్షి గద్దింపు కూడా ఉండే ప్లేసు, నువ్వు ఎంత చెప్పినా కూడా వినలేదని ఒక పశ్చాత్తాపము, ఇవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక కథ చెప్తాడు. మామూలు ప్యారబుల్స్లోనైతేనేమో, ఉపమానాల్లో ఒక ధనవంతుడు ఉండెను, లేకపోతే ఒక స్త్రీ ఉండెను, అలాగే ఒక తండ్రి ఉండెను, అలాంటి చెప్తాడు ఉపమానాల్లో. అయితే ఈ ఉపమానంలో ఒక ధనవంతుడు ఉండెను, ఆయన దగ్గర ఒక పేదవాడు ఉన్నాడు, ఆయన పేరు లాజరు అని పేరు కూడా ఇవ్వబడింది. పేరు పెట్టి చెప్పబడింది. అంటే దాదాపు అది నిజమైనది అయి ఉండొచ్చు కూడా. కాబట్టి అలా పేరు పెట్టి చెప్పబడిన ఒక ప్రత్యేకమైన ఉపమానం కూడా చెప్పి, దానిలో నరకం ఎలా ఉంటుందో, నేను ఈ అగ్నిలో వేదన పడుతున్నాను అంటున్నాడు కాబట్టి అక్కడ వేదన ఉంటుంది అన్న విషయాలు దేవుడు చెప్పాడు. కాబట్టి మీరు కూడా తెలుసుకోవాలి, నరకం అంటే ఏంటో తెలియదు కాదు, అలాంటి నరకాన్ని నుంచి మనల్ని తప్పించాడు, అది ఎంతో ముఖ్యమైన విషయము. కాబట్టి ఆ నరకానికి పోయే దారిని మీకు కొంచెం వినిపించాను. అంత భయంకరమైన దాని నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. కాబట్టి రక్షణను తేలిగ్గా తీసుకొని దేవుడు నాకేం చేశాడు అని అస్సలు అనొద్దమ్మా. మనకి పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదనో, లేకపోతే మనకి జాబ్స్ రాలేదనో, ఆరోగ్యం లేదనో, లేకపోతే నష్టపోయామనో, ఫైనాన్షియల్గా బాగలేమనో, లేకపోతే ఏదో శ్రమలు వచ్చినాయనో దాన్ని రక్షణ తేలిగ్గా తీసివేయద్దు. గొప్ప అగ్నిగుండం నుంచి, నరకం నుంచి, సైతాను బారి నుంచి మనల్ని తప్పించాడు.
కాబట్టి క్రిస్టియానా సంగతి తెలుసుకుంటుంది. తెలుసుకున్న తర్వాత ఆ నది దగ్గరికి వస్తుంది. ఆ నది పేరేంటి? మరణ నది. మరణ నది దగ్గరికి సంతోషంగా వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ మరణ నదిని నేను దాటితే నా ప్రభువుని కలుసుకుంటాను. నేను పోగొట్టుకున్న నా ఫ్యామిలీ మెంబర్ని, నా హస్బెండ్ని, నా కంపానియన్ని నేను అక్కడ కలుసుకుంటాను అన్న ఒక నిరీక్షణతో ఆమె సంతోషంగా ఆ మరణ నదిలో దిగి ఒక నిరీక్షణతో ఆ నది ప్రవాహంలో నడుచుకుంటా ఆమె దాటిపోతుంది. తన ప్రయాణాన్ని ముగించింది. ఇంకా కృపావతి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇంకా సమయం రాలేదు. వాళ్ళు నది దాటే సమయము రాలేదు. వాళ్ళు ఇంకా లోకయాత్రను వాళ్ళ క్రైస్తవ ప్రయాణాన్ని వాళ్ళు ఇంకా కూడా కొనసాగించాలి. కాబట్టి వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా ఒక నిరీక్షణతో ఆమెకి సాగనంపుతారు. అమ్మ, మిమ్మల్ని మళ్ళీ మేము చూస్తాము. మీరు ఇప్పుడు వెళ్ళి ఎలాగా క్రైస్తవుని చూస్తున్నారో అట్లాగా మేము కూడా మా సమయం వచ్చినప్పుడు మేము కూడా ఈ బ్యూలా నది దగ్గరికి వచ్చి ఆ బ్యూలా నదిని మేము దాటి మీ బ్యూలా దేశానికి ఈ మరణ నదిని మేము దాటి వెళ్ళినప్పుడు మేము కూడా చూస్తాము అని ఒక నిరీక్షణతో ప్రవేశించి దిగి దాటిపోయినప్పుడు క్రైస్తవుడికి ఎట్లాగైతే గొప్ప వెల్కమ్, గొప్ప ఆహ్వానం పలికారో అలాగే ఆమెకు కూడా దూతలు, వీణలు, మన పాట కూడా పాడతాం కదా, దూతలు వీణలను మీటినప్పుడు ప్రభువుని చూస్తాము అని. అలాంటి సంతోషంతో ఆమె వెళ్తుంది. ఆమె చేసిన క్రియలన్నీ కూడా ఒక పరిశుద్ధమైన నారబట్టలు ఆమెకి ఇవ్వబడుతున్నాయి. తర్వాత ఆమె దేవుని ముఖ దర్శనం చూస్తూ, ఇక్కడ మంచి మాటలు రాశారు కదా, ఆయన దాసులు ఆయన్ను సేవించుచు, ఆయన సేవించే వాళ్ళల్లో ఆమె భర్త ఉన్నాడు, ఆయనతో కలిసి ఆమె సేవిస్తుంది. ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, దేవుని ముఖాన్ని చూస్తాం. ఈ లోకంలో ఒక్కసారన్నా దేవుడు కనపడితే బాగుండని మనం చాలాసార్లు అనుకున్నాం, కానీ అక్కడ దేవుని ముఖాన్ని చూస్తూ అక్కడ ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఆమె జీవించినట్లు మనము అక్కడ కనుగొనవచ్చు. పరలోక రాజ్యంలో ఆమె అక్కడ చేర్చబడింది. వీళ్ళందరూ కూడా కృపావతి వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయాణాన్ని సాగిస్తారు. వాళ్ళు అనుకుంటారనమాట, మనకన్నా ముందుగా వెళ్ళిన వాళ్ళు కొన్ని అడుగుజాడలు ముందుగా వెళ్ళిన క్రైస్తవ వీరులు లేకపోతే విశ్వాస వీరులు కొన్ని అడుగుజాడల్ని వదిలిపెట్టారు. ఆ అడుగుజాడల్లో మనం కూడా నడవాలి అని వాళ్ళు అర్థం చేసుకొని వెళ్తారు. కాబట్టి మనకన్నా ముందుగా వెళ్ళారు. చాలామంది మెమోరియల్ సర్వీస్ అని పెట్టుకుంటారు, వాళ్ళ గురించి ఏదో కొన్ని మాటలు చెప్తారు, దాని తర్వాత మర్చిపోతారు. కానీ నిజమైన విశ్వాస వీరుల గురించి, లేకపోతే ఈ రోజుల్లో మన హెబ్రోన్ చూస్తే భక్సింగ్ గారు అని నోటితో పలుకుతానే ఉన్నారు, కానీ చేసే పనులన్నీ కూడా దేవునికి విరోధమైన పనులే జరుగుతూ ఉన్నాయి. అడుగు జాడలు వాళ్ళు కొన్ని వదిలెళ్ళారు. మనకన్నా ముందుకు వెళ్ళిన వాళ్ళు అడుగు జాడల్ని మనము అనుసరించి నడుచుకోవాలి. వాళ్ళు ఏదైతే మంచి మాటలు చెప్పారో, ఏదైతే ఒక మాదిరి చూపించారో ఆ మాదిరిని మనము చూసుకోవాలి. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఆ మాటకి మనము గౌరవం ఇవ్వాలి. మా మమ్మీ చనిపోయి 30 సంవత్సరాలు, మా పెద్దక్క కూడా మమ్మల్ని పిల్లల్లాగా పెంచారు. మేము 10 మంది పిల్లలమైతే అయితే వాళ్ళు ఇప్పటికి లేకపోయినప్పటికి కూడా వాళ్ళు ఉన్నంత భయంతోనే ఉంటాను నేను. అమ్మ ఇలా చెప్పింది కదా, ఇలా చేయకూడదు, అక్క ఇలా చెప్పింది కదా, ఇలా చేయకూడదు. కాబట్టి మనకున్న ముందున్న వాళ్ళు అడుగు జాడలు వదిలిపెట్టారంట. ఇక్కడ 1 పేతురు 2:21లో ముఖ్యమైన అడుగుజాడలు యేసు ప్రభు వదిలిపెట్టాడు. ఆ మాటలు చదువుతాం. 2:21లో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. సీనియర్లో ఒక లెసన్ ఉంటుంది కదా, అడుగు జాడలు కథలు చెప్పును అని. మనకన్నా ముందున్న వాళ్ళు కొన్ని అడుగు జాడలు వదిలిపెట్టారు. దే హ్యావ్ లెఫ్ట్ దైర్ ఫుట్ స్టెప్స్, వీ హ్యావ్ టు వాక్ అకార్డింగ్లీ. మనము ఇప్పుడు కష్టపడనక్కర్లా, వాళ్ళ అడుగులు వేసి పెట్టారు. బురద ఉంది, బురదల్లో ముందు ఎవరన్నా మన ఫాదర్ నడిచారనుకోండి, అదే దానిలో నడిస్తే మనం సేఫ్కి వెళ్ళిపోతాం. మనం కొత్త అడుగులు అయిపోతే బురదలో ఇరుక్కుంటాం. కాబట్టి యేసు ప్రభు కూడా అడుగు జాడలు పెట్టాడు. అడుగు జాడల్లో అడుగు వేయాలి అన్న సంగతి ఇక్కడ నేర్చుకున్నాం. ఆయన అడుగు జాడలు వదిలిపెట్టాడు అన్న సంగతిని ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు అడుగులో అడుగు మనం వేయాలి. ఇప్పుడు క్రైస్తవురాలు కూడా కొన్ని అడుగు జాడలు వదిలిపెట్టారు. ఆ అడుగు జాడల్లో మనం అడుగు పెట్టినట్లయితే మనం క్షేమంగా చేరుకుంటాము. రోమా 4:12లో కూడా ఇంకొక అడుగు జాడలు ఉన్నాయి. మరియు సున్నతి కలవారికిని తండ్రి అగుటకు, అనగా సున్నతి పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాం సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను అన్న విషయాన్ని మనము చూస్తున్నాం. ఇక్కడ సున్నతి గురించి రాయబడింది. అబ్రహాము మా తండ్రి అని చెప్పేసి
ఇప్పుడు ఈ ఈ రోజుల్లో అయితే క్రైస్తవులు, ముస్లిమ్సు, అంతేగాకుండా యూదులు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా మా తండ్రి, మా తండ్రి అని అనుకుంటా ఉంటారు. ఎవరికి వాళ్ళు మాకు మాత్రమే తండ్రి అనుకుంటారు. ఆ సున్నతి గుర్తుని ఈ రోజుల్లో ముస్లిమ్స్, యూదులు తప్పనిసరిగా పొందుతున్నారు. ఎందుకంటే అబ్రహాం నుంచి ఇది ప్రారంభించబడింది కాబట్టి సున్నతి పొందాలని. అయితే అబ్రహాము నీతిమంతుడిగా ఎప్పుడు తీర్చబడ్డాడంటే ఈవెన్ బిఫోర్ హిస్ సర్కంసిషన్. ఆయన సున్నతి పొందకముందే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అంటే ఆ రోజుల్లో ఆయన సున్నతి లేదు. మనెవరికి సున్నతి లేదు. అయినప్పటికి కూడా అన్యులందరం కూడా యేసుప్రభు యొక్క దీనిలోకి మనం చేర్చబడ్డాము. కాబట్టి మనం కూడా దేవునిలో సున్నతి బడకపోయినప్పటికి కూడా యేసుప్రభు రక్తం ద్వారా మనం ఆయన బిడ్డలయ్యాం కాబట్టి ఆయన విడిచిపెట్టిన అడుగు జాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి. ఆయన అడుగు జాడలు విశ్వాసమును బట్టి విశ్వాసం అనే అడుగు జాడలు వదిలిపెట్టాడు. కాబట్టి మనం దానిలో వెళ్ళాలన్న సంగతిని కూడా నేర్చుకుంటాం. తర్వాత ఈ ఈ రోజుతో ఆ క్రైస్తవురాలి ప్రయాణం కూడా అయిపోయింది. ఆ పుస్తకం ముగించబడింది. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని మనము ఫ్యూ మంత్స్ నుంచి చదువుతున్నాం కదా. ఆ పుస్తకం ముగించబడింది. అంటే వాళ్ళ యాత్ర ముగించబడింది. అందుకని వరల్డ్ ఆగిపోలేదు. తర్వాత ఏమైంది? కృపావతి, తర్వాత నలుగురు పిల్లలు వాళ్ళు ప్రయాణం సాగించారు. తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళు సాగిస్తూ ఉంటారు. ఈ ప్రయాణము అనంతంగా జరుగుతూనే ఉంది. ఒకళ్ళు ఈ బుక్ ఒక 5-6 వందల సంవత్సరాల క్రితం రాయబడింది. 16th సెంచరీ, 15th సెంచరీలో. అయినప్పటికి కూడా ఈ రోజు కూడా ఈ క్రైస్తవ ప్రయాణము, సంఘం అనే ప్రయాణము, సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రయాణిస్తున్నారు. అందుకని అపోస్తల కార్యాలను కూడా మనం చూసినట్లయితే ఇట్ వాజ్ ఎండెడ్ అబ్రప్ట్లీ. ఒక సడన్గా ఆగిపోయినట్లు ఈ అపోస్తల కార్యాలు మనం గ్రహిస్తాం కదా. ఆ అపోస్తల కార్యాల గురించి, యాక్ట్స్ ఆఫ్ ద అపోస్తల గురించి మనం చెప్పుకున్నప్పుడు దాని సేలియంట్ ఫీచర్స్ ఏంటి, దాని ముఖ్యమైన సంగతులు ఏంటి అని మనం చెప్పుకున్నప్పుడు ఈ సంగతిని కూడా మనం ప్రస్తావిస్తాము. మిగతా గ్రంథాలన్నిటికైతేనేమో ఇలా ఒక కథ స్టార్ట్ అయింది, తర్వాత దానికి ముగింపు ఉంటుంది. రూతు గ్రంథం ఉందనుకోండి, రూతు ఇలా జరిగింది, ఇట్లాగ అంత చక్కగా. తర్వాత రాజుల కథల్లో వాళ్ళు సంగతి అంతా రాసి వాళ్ళు ముగింపు రాస్తారు. అయితే ఈ కథకు మాత్రం అపోస్తల కార్యాలకి ముగింపు రాయలేదు. ఎలాగ రాశారు? ఒకలాగా సడన్గా ఎండ్ అయిపోయింది కదా. ఈ చివరి వచనం అపోస్తల కార్యాలు 28, 30, 31 వచనాలతో అపోస్తల కార్యాల గ్రంథం ముగుస్తుంది. యాక్ట్స్ ఆఫ్ ద అపోస్తల్స్ ఏమి రాశారు? పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారినందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు మన ప్రభువైన క్రీస్తుని గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను అంటే ఇంకా అది జరుగుతానే ఉంది. పేతురు వాళ్ళందరి సేవ జరుగుతానే ఉంది. జరుగుతూ ఉంది అంటే అర్థం ఏంటంటే అపోస్తల కార్యాల గ్రంథము ఈనాటికి కూడా ఇట్ ఈస్ అన్ ఓపెన్ బుక్, తెరిచే ఉంది. ఇంకా దానిలో అపోస్తల కార్యాల్లో పౌలు కథ అయిపోయిన తర్వాత ఇంకా పౌలు తర్వాత పౌలు ద్వారా రక్షింపబడిన వాళ్ళు ఇంకా ఉన్నారు కదా. చిన్నవాడైన తిమోతి ఉన్నాడు, డాక్టర్ లూకా ఉన్నాడు, బర్నబా ఉన్నాడు, మార్క్ ఉన్నాడు, జాన్ మార్క్ ఉన్నాడు. వీళ్ళందరూ సేవని కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళ తరం అయిపోయింది, మళ్ళీ ఇంకొకళ్ళు వాళ్ళ తరం అయిపోయింది. అలాగా మొదటి శతాబ్దం నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు 21వ శతాబ్దంలో మనం ఉన్నాము. కాబట్టి అది ఎంతోమంది దేవుని భక్తులు, మిషనరీసు, దేవుని సేవకులు వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరాల్లో ఎంతోమంది ఈ పుస్తకంలో వాళ్ళ చరిత్రలు ఇంకా ప్రింట్ రాయబడలేదు కానీ కంటిన్యూ అవుతుంది సంఘ చరిత్ర. ఇప్పుడు 21వ శతాబ్దం వచ్చింది. ఎంతో విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నాము. అయినప్పటికీ దేవుని సహాయంతో దాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాము. చివరి రోజులు, లవదకియ రోజుల్లో మనం ఉన్నాము. తర్వాత మనకు ఒక విగ్రహము చూపిస్తాడు కదా. దానియేలు స్టోరీలో మనం చూస్తాం. నెబుకద్నెజరాజుకి ఒక గొప్ప విగ్రహము కనపడింది. పైనంతా కూడా బంగారు శిరస్సు, తర్వాత వెండితో ఉన్న భుజాలు, రొమ్ము భాగము, తర్వాత ఇనుము చూస్తున్నాము, ఇత్తడి, ఇనుము. చివరికి వచ్చేటప్పటికి పాదములు ఇనుము మట్టి రెండు కలిసి ఉన్నాయి. ఏంటిది ఇనుము మట్టి ఎలా కలుస్తుంది? కలవు కదా అంటే ఎస్, చివరి రోజుల్లో ఇనుము మట్టి ఎలాగా అతకగా పొసగగా ఉంటాయో, ఆ రెండిటిని కలపటం ఎంత కష్టమో అలాగే మనుషులు కూడా అలాగే ఉంటారు. రాజ్యాలు కూడా అలాగే ఉంటుంది. ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ పెట్టినప్పటికీ కూడా ఏ రాజ్యం కూడా యుఎన్ఓ మాట వింటలేదు. ఒక రాజ్యం మాట ఒక రాజ్యము వింటల్లా. ఎవరికి వాళ్ళే పై చేయి అనుకుంటున్నారు. సంఘాల్లో కూడా ఎవరికి వాళ్ళు
పై చెయ్యి ఎంతో ఒక పెద్ద దర్శనంతో స్థాపించబడిన హెబ్రోన్ లాంటి సంఘాలు కూడా ఎవరి ఎవరి తీరు వారిదే, ఎవరు మాదైతే మేము మార్చుకోము అన్నట్లు పొసగక ఉన్నారు. ఇలాంటి పొసగక తర్వాత ఇనుము మట్టి కలిసిన కాలంలో మనం ఉన్నాము. అయినప్పటికి కూడా ఒక నిరీక్షణ ఉంది. నేను కూడా చాలా వర్రీ అవుతా ఉండేదాన్ని. మన రోజుల్లో భక్సింగ్ గారు ఉన్నారు, దాసన్ గారు ఉన్నారు, వాళ్ళు ఎన్నో మంచి విషయాలు మాకు నేర్పించారు కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ జనరేషన్ ఎట్లా అంటే నెక్స్ట్ జనరేషన్ ఎలా అంటే దానికి ఒక మంచి జవాబు మనకి ఇవ్వబడింది. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉన్నాడు. మనమేం వరి అవనక్కర్లేదు. మనల్ని మన జనరేషన్ ఎలా కాపాడాడో, మన పిల్లల్ని తర్వాత మన గ్రాండ్ చిల్డ్రన్ కానీ వాళ్ళందరినీ కూడా అదే రీతిగా కాపాడటానికి దేవుడు సమర్థుడైన దేవుడు. వాళ్ళని కూడా విశ్వాసంలో కాపాడుతాడు. కాబట్టి విశ్వాస యాత్ర కొనసాగిస్తూ ఉంది. క్రైస్తవుడు క్రిస్టియన్ అనే యాత్రను ముగించాడు. తర్వాత క్రిస్టియానా కూడా యాత్ర ముగించింది. తర్వాత ఇప్పుడు మనం యాత్రలో ఉన్నాము. పెద్దవారి తరం అయిపోతుంది, నెక్స్ట్ తరము వస్తూ ఉంటుంది. కానీ యాత్ర అయితే ఆగదు, యాత్ర అయితే కొనసాగుతుంది. అయితే ఈ కొనసాగే యాత్రలో మనం ఎలా జీవిస్తున్నాము, అడుగు జాడలను బట్టి మనము జీవిస్తున్నామా, దేవుని అడుగులు వేస్తున్నామా, మన విశ్వాస జీవితాన్ని మనము కంప్లీట్ చేయటము. ఆరంభం కంటే అంతము మేలు, కార్యారంభం కంటే కార్యాంతము మేలు అని వ్రాయబడింది. హెచ్చరిక వాక్యాలు ఇంకా కూడా ఇవ్వబడినాయి. ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగింతురా అన్న మాట మనల్ని ఎంతో భయంతో వణికింపజేసే మాట. ఆత్మానుసారంగా మొదలుపెట్టాము, ఆత్మానుసారంగానే ముగించాలి. కాబట్టి ఈ యాత్రలో మనము, మీరు కానీ నేను కానీ ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ యాత్రలో ఉన్నాము. కాబట్టి ఎంతో భయభక్తులతో దేవుని అడుగు జాడల్లో నడుచుకుంటూ మన యాత్రను కూడా మన టైం వచ్చినప్పుడు ఫినిష్ చేసుకోవడానికి ఆ బ్యూరా దేశానికి ఆ మరణ నది దాటి ధైర్యంతో, ఒక నిరీక్షణతో, సంతోషముతో దాన్ని దాటి దేవుని దగ్గరికి మనం చేరుకోవటానికి నిత్య రాజ్యంలో మనం ఎల్లప్పుడూ దేవునితో పాటు ఆయన ముఖ దర్శనం చేయొచ్చు, ఆయన తర్వాత ఆయన్ని సేవించచ్చు, ఆయన ముఖ దర్శనము చేయొచ్చు. 2 మాటలు రాశారు కదా. అలా ఉండుటకు మనలందరిని కూడా దేవుడు సిద్ధపరచును గాక. ఆమెన్.